అందరికీ నమస్కారం అండి. మీకొక విషయం చెప్పనా అండి? మనల్ని ఎవరైతే ఎక్కువ ఇష్టపడతారో, అభిమానిస్తారో, గౌరవిస్తారో, ప్రేమిస్తారో వారికే మన మీద తొందరగా కోపం వస్తుందండి. అలాంటప్పుడు మనం కూడా వాళ్ళని కోప్పడకూడదండి. 2 విషయాలు పాటించడం వలన ఆ బంధం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుందండి. ఎప్పటికీ విడిపోరు. ఒకటి, మీరు తప్పు చేశారు కాబట్టే వాళ్ళని మీ మీద మిమ్మల్ని కోప్పడితే వాళ్ళకి సారీ అని 2 అక్షరాలు చెప్పండి. వాళ్ళ కోపం తగ్గిపోతుందండి. రెండవది, మీరు తప్పు చేయకపోయినా మిమ్మల్ని కోప్పడితే మీరు అర్థమయ్యే విధంగా చెప్పాలండి. మనం చిన్న పిల్లలకి చెప్తాం కదండీ! బుజ్జగిస్తూ అర్థమయ్యే విధంగా, ఆ విధంగా చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ 2 విషయాలు పాటించడం వలన ఆ బంధం ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆ బంధంలో ఎలాంటి మనస్పర్ధలు రావండి. హ్యాపీగా, సంతోషంగా ఉంటారు. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.